కేటీవీ న్యూస్ కి స్వాగతం. కడప జిల్లాలో ఇంటర్ ప్రాక్టికల్స్ పేరుతో అక్రమాలకు పాల్పడుతున్న కార్పొరేట్ ప్రైవేట్ జూనియర్ కళాశాలలపై విచారణ జరిపించాలని కోరుతూ ఆదివారం నాడు రెవల్యూషనరీ స్టూడెంట్స్ యూనియన్ ఆర్ఎస్యు ఆధ్వర్యంలో స్థానిక కార్యాలయంలో విలేకరుల సమావేశం నిర్వహించడం జరిగింది. ఈ కార్యక్రమంలో ఆర్ఎస్యు జిల్లా ఉపాధ్యక్షుడు కొండయ్య, కడప నగర అధ్యక్షుడు గురుమోహన్, రాఘవ, కిరణ్, ఛత్రపతి తదితరులు పాల్గొన్నారు. రెవల్యూషనరీ స్టూడెంట్స్ యూనియన్ ఆర్ఎస్యు కడప జిల్లా కమిటీ ఆధ్వర్యంలో విలేకరుల సమావేశం నిర్వహించడం జరిగింది. ఎందుకంటే కడప జిల్లాలో ఉన్నటువంటి ప్రైవేట్, కార్పొరేట్ జూనియర్ కళాశాలలు ఈ నెల 27వ తేదీ నుంచి ప్రారంభమయ్యే ప్రాక్టికల్స్ ఫీజు పేరుతో విద్యార్థుల దగ్గర, విద్యార్థుల తల్లిదండ్రుల దగ్గర ఇప్పటికే ప్రభుత్వ నిబంధనలు ఉల్లంఘించి వేలాది రూపాయలు డబ్బుల రూపంలో వసూలు చేస్తూ ఉన్నారు. కానీ ఈరోజు ఉన్నటువంటి ఏవైతే అధికారులు ఉన్నారో ఆర్ఐఓ గారు కావచ్చు, ఆర్జేడీ గారు కావచ్చు, నిమ్మకి నీరెక్కే విధంగా మాకేం సంబంధం లేదనే విధంగా చేతులెత్తే ప్రయత్నం చేస్తూ ఉన్నారని చెప్పి మన అందరికీ తెలుస్తూ ఉంది. ఈరోజు మనం చూస్తూ ఉన్నాం, ఈరోజు కష్టపడి ప్రభుత్వ జూనియర్ కళాశాలలో చదివేటువంటి విద్యార్థులకు మార్కులు చాలా వరకు తక్కువ వస్తూ ఉన్నాయి. ప్రైవేట్, కార్పొరేట్ విద్యా సంస్థల్లో చదువుతున్నటువంటి విద్యార్థులకేమో మంచి మార్కులు వస్తూ ఉన్నాయి. ప్రాక్టికల్స్ పేరుతో ఎందుకు వస్తూ ఉన్నాయి? ఇష్టానుసారంగా ప్రైవేట్, కార్పొరేట్ విద్యా సంస్థలు డబ్బులు వసూలు చేస్తూ ఉన్నారు. 2,500 నుంచి 3,000 రూపాయలు ప్రాక్టికల్స్ పేరుతో డబ్బులు వసూలు చేస్తూ ఉన్నారు. ఆ డబ్బులు తీసుకొని సెంటర్ను ఒకటి పెట్టుకొని మేనేజ్ చేసుకొని ఈరోజు వాళ్ళ విద్యార్థులకే మార్కులు ఎంచుకునే పరిస్థితి మన కడప జిల్లాలో జరుగుతూ ఉంది. అదే కానీ ప్రైవేట్ జూనియర్ కళాశాలలో చదివే విద్యార్థులు మటుకు అనేక రూపాల్లో ఇబ్బంది పడుతూ రకరకాల కష్ట నష్టాలను అనుభవిస్తున్నటువంటి పరిస్థితి మనందరి కళ్ళగట్టిన జరుగుతూ ఉంది. నిజాయితీగా జరిగే విద్యార్థి చదువుకు దూరం అయ్యేదానికి అవకాశాలు ఉన్నాయి, మార్కులు తక్కువ వచ్చేదానికి అవకాశాలు ఉన్నాయి, దీనివల్ల విద్యా వ్యవస్థ దృష్టి పట్టేదానికి అవకాశాలు ఉన్నాయి. కానీ ఈ రోజు ఉన్నటువంటి అధికారులు మటుకు ఏసీ రూములకు పరిమితం అయ్యి మాకేం తెలియదనే విధంగా చేతులు దులుపుకునేది మంచి పద్ధతి కాదని చెప్పి రెవల్యూషనరీ స్టూడెంట్స్ యూనియన్ ఆర్ఎస్యుగా మేము తెలియజేస్తా ఉన్నాం. విద్యార్థులందరినీ ఒకేలాగా చూడండి. అవినీతి అక్రమాలకు పాల్పడుతూ ఏవైతే వసూలు దందాలకు పాల్పడుతున్నటువంటి కార్పొరేట్ విద్యా సంస్థలు, ప్రైవేట్ విద్యా సంస్థల పైన మీరు చర్యలు తీసుకోవాలా అని చెప్పి ఆర్ఎస్యుగా మేము కోరుతా ఉన్నాం. ఇప్పటికైనా మించిపోయింది లేదు. ఆ విధంగా చేస్తున్నటువంటి కళాశాలలు మీకు చెప్పాల్సిన అవసరం లేదు. మీకే తెలుసు పొద్దుటూరులో ఏ కళాశాలలో ఎంత డబ్బులు వసూలు చేశారు, అదేవిధంగా మైదుకూరులో ఎంత డబ్బులు వసూలు చేస్తా ఉన్నారు. కడప నగరంలో కార్పొరేట్, ప్రైవేట్ విద్యా సంస్థల్లో ప్రాధాన్యంగా ఉన్నటువంటి కొన్ని కళాశాలలు ఏ రకమైనటువంటి ఫీజులు వసూలు చేస్తా ఉన్నారు. నాకే చాలా మంది విద్యార్థులు ఫోన్ చేశారు, ఇట్లుంది నా పరిస్థితి, ఏం చేయాలంటే ఆర్ఐఓ గారి నెంబర్ ఇచ్చి ఆర్ఐఓ గారికి మీరు సబ్జెక్ట్ చెప్పండి, మీ సమస్య వాళ్ళకి చెప్పండి, సమస్య పరిష్కారం కోసం వాళ్ళు కృషి చేస్తారు, అధికారులు ఉన్నారు అని చెప్పి నేనే చాలా మంది విద్యార్థులకు చెప్పా. ఇంత చేస్తా ఉన్నా కూడా విద్యార్థుల పైన, విద్యార్థుల తల్లిదండ్రుల పైన ఎక్కడే కానీ చిత్తశుద్ధి లేదు అని చెప్పి మనందరికి కళ్ళ కట్టినట్టు కనిపిస్తూ ఉంది. ఇప్పటికైనా అధికారులు ఏసీ రూముల్లో కూర్చుంటే సమస్యలు మీ దృష్టికి రావండి. ఏవైతే విద్యార్థుల దగ్గరికి వెళ్ళి నైనా మీకు ఏదో సమస్యలు ఉన్నాయా, డబ్బులు ఎంత ప్రాక్టికల్స్ పేరుతో వసూలు చేస్తూ ఉన్నారు, ఎగ్జామ్ ఫీజుల పేరుతో ఎంత వసూలు చేస్తూ ఉన్నారు, మీకు ఏదైనా సమస్యలు ఉన్నాయా, రికార్డుల పేరుతో ఎంత డబ్బులు వసూలు చేస్తూ ఉన్నారు, ఇవన్నీ విద్యార్థులు మిమ్మల్ని డైరెక్ట్ ఇంటరాక్ట్ అయ్యి మీరు అడిగితే కదా మీ సమాచారం తెలిసేది. మాకు తెలిసినటువంటి వ్యక్తిగత అభిప్రాయం ఏంటంటే ఆర్ఐఓ కార్యాలయంలో కొంతమంది సిబ్బందిని పెట్టుకొని అక్కడి నుంచి రకరకాల ఇష్యూస్ అన్ని బయటకు పోతాయి అనేది మాకు తెలుస్తూ ఉంది. ఇలాంటి ఏదైనా ఉంటే ఖచ్చితంగా మీ ఉన్నతాధికారులు కూడా దీనిపైన
చర్యలు తీసుకోవాలని చెప్పి మేము కూడా పోరాటాలు ఉధృతం చేస్తాం. ఇప్పటి వరకు పొద్దుటూరులో, మైదుకూరులో, బద్వేల్లో కొన్ని కళాశాలలో డబ్బులు ఏ రకమైనటువంటి డబ్బులు వసూలు చేశారో వాళ్ళందరికీ తిరిగి మళ్ళీ ఇప్పించే ప్రయత్నం అధికారులుగా మీరు తీసుకోవాలని ఖచ్చితంగా. లేకపోతే ప్రాక్టికల్స్ ఒక పక్క జరుగుతూ ఉంటే ప్రత్యక్షంగా సెంటర్ దగ్గరికి వెళ్ళి ధర్నా కార్యక్రమాలు నిర్వహిస్తామని చెప్పి ఈరోజు ఉన్నటువంటి కళాశాల యాజమాన్యాలకు, అధికారులకు మేము ఆర్ఎస్యుగా మేము తెలియజేస్తా ఉన్నాం. ఇప్పటికైనా దీనిపైన దృష్టి సారించాలని చెప్పి స్థానికంగా ఉన్నటువంటి ఆర్ఐఓ గారికి, అంతేకాకుండా ఆర్జేడీ గారికి, రెవల్యూషనరీ స్టూడెంట్స్ యూనియన్ జిల్లా కమిటీ తరఫున మేము విజ్ఞప్తి చేస్తున్నాం. సార్, ఖచ్చితంగా విద్యార్థుల సమస్యల పరిష్కారం కోసం మీరు కృషి చేయండి. ఎవరైతే ప్రాక్టికల్స్ పేరుతో డబ్బులు ఎక్కువ శాతం వసూలు చేస్తుంటారో ఖచ్చితంగా వాళ్ళ దగ్గర తిరిగి విద్యార్థులకు ఇప్పించే మార్గం చేయండి అని చెప్పి రెండు చేతులు జోడించి మీ అందరికీ తెలియజేస్తున్నాం. ప్రశాంత్, ఆర్ఎస్యు రాష్ట్ర ప్రధాన కార్యదర్శి, కడప జిల్లా కార్యాలయం నుంచి.